ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవం రోజురోజుకి విశ్వవ్యాప్తమవుతుంది. 7 శనివారాల వెంకన్న మహిమతో పాటు కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సోమవారం ఎంపీ గంటి హరీష్ మాధుర్తో కలిసి స్వామివారిని దర్శించిన ఎమ్మెల్యే నూతనంగా ఏర్పాటైన దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 19 మంది సభ్యులతో ఏర్పడిన పాలక మండలిలో ముదునూరి వెంకటరాజు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు. ఇది వాడపల్లి ఆలయ వైభవం ఎంతగా విస్తరిస్తుందో సూచిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మనం కట్టాల్సినవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన విషయం తెలియపరుచుకున్నారు. మేమందరూ ఒక ఆలోచన, ఖచ్చితంగా ఈ టెంపుల్ని రేపన్నాడు మనము ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అదే విధంగా మేము పూర్తి చర్యలు తీసుకున్నామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకున్నాం. అలాగే మన చైర్మన్ గారు, ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన మన ముదునూరి వెంకటరాజు గారు అత్యంత సన్నిహితులు. నాకు ఇప్పుడు నేను ఒక్కసారి వేదిక పైన అడగాలనుకున్నా, మీ పూర్తి పేరుతో పిలవాలా లేకపోతే మీ ముద్దు పేరుతో పిలవాలా? నాకైతే అనౌన్స్మెంట్ రాకుండా ముందే నువ్వు అనేక విధంగా అభివృద్ధి ఏర్పాట్లు, నేను అప్పుడు ఇక్కడున్న భక్తులందరికీ రోడ్డు మీదుగా నడిచి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందంటే దానిపై నుంచి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసావు. ఇవన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటూ ఎక్కడైనా సరే నిధులు లేకపోయినా సరే స్వయంగా సొంత నిధులు కూడా పెట్టుకొని నువ్వు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో చాలా వరకు బిల్స్ అయినా తర్వాత వస్తాయి, కానీ ముందు ఈ పని పూర్తి అవ్వాలని చెప్పి నువ్వు చాలా బాధ్యత తీసుకున్నావు. ఇదే విధంగా నా ఎన్నికల టైంలో నాకన్నా బండారు సత్యానందరావు గారి కన్నా మేమే చాలా ఆశ్చర్యపడ్డాం. ఆ స్థానికంగా మన